దేశంలో అత్యధిక వరి ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదుల ప్రాజెక్టుకు 1000 కోట్లు కేటాయించి తుంగతుర్తికి నీటిని అందిస్తామన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2తో సూర్యాపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులను అలర్ట్ చేశామన్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఉత్తమ్. తప్పనిసరిగా మేమందరం కూడా ఒక యునైటెడ్ ఎఫర్ట్ తో ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెడతామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ మొత్తం కూడా మెయిన్ ప్రాజెక్ట్ కి డీసిల్టేషన్ డీసెడిమెంటేషన్ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు చాలా చోట్ల కొంత డ్యామేజ్ అయ్యి రిపేర్ చేసి కొన్ని చోట్ల లైనింగ్ ఇట్లా చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమం కూడా చేపడతానని చెప్పి నేను మనవి చేస్తాను. గోదావరి జలాలు సూర్యాపేట జిల్లా తీసుకోవడానికి మేము సర్వశక్తులు ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ గత 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ఈ ఖరీఫ్ పంటలో అతి ఎక్కువ వరి పంట 148.3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మా హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రో ఫార్మర్ ప్రో అగ్రికల్చర్ పాలసీస్ వల్ల పండడం ఇది మేము ఎంతో సంతోషిస్తున్నాం. అందులో 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాం. దానికి 23-24 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం.